పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీ దైవమును ద్రవ్యమును సేవింపలేరు. లూకా 16:13. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఒకే హృదయంలో రెండు యాజమానులను సేవింపలేరు. ఒకరిని ప్రేమించగా మరొకరిని ద్వేషించడం అసాధ్యం. దైవం మరియు సంపదలను ఒకేసారి మనం నిజంగా సేవింపలేం. మన ప్రాధాన్యతలను సరిగా చూసుకోవడం అవసరం. సంపద మన జీవితంలో ఉండవచ్చు, కానీ దైవ ప్రేమను ఎప్పుడూ ముందుగా ఉంచాలి. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువా, మా హృదయం మీకే అంకితం. సంపద ఆకర్షణ తగ్గి ప్రేమ మరియు విశ్వాసం ఎల్లప్పుడూ ముందుగా ఉండేలా చేయుము తండ్రి. మా ఆలోచనలు, మా ప్రతి పని మీకే అంకితం కావాలి యేసయ్యా. మా జీవితం మీ చైతన్యంలో నింపుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.